వికీ స్వాగతం. ఇమాన్యుయల్ టు సెల్ఫ్. సో సార్ ఎంటైర్ లైఫ్ ప్రాసెస్ ని ఈ మూమెంట్ నెక్స్ట్ మూమెంట్ కి నెక్స్ట్ మూమెంట్ కి కంటిన్యూటీ నడుస్తున్న ఈ మూమెంట్ ప్రవాహం ఉందో అది లైఫ్. ఇది కంటిన్యూ అవుతూ ఉండేది తప్ప దీనికి స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. స్టార్టింగ్ ఎండ్ గురించి ఆలోచించడమే వెర్రితనం. ఎందుకంటే చాలా సింపుల్ విషయాలకి స్టార్టింగ్ ఎండింగ్ మనం చెప్పలేము. వాడు మంచివాడు కాబట్టి ఆ మనిషి ఆ పని అలా చేశాడా? వాడు పని అలా చేశాడు కాబట్టి నువ్వు మంచివాడు అంటున్నావా? గుడ్డు ముందు వచ్చిందా? దాని నుండి పెట్ట వచ్చిందా? పెట్ట వచ్చి ముందు వచ్చిందా? దాని నుండి గుడ్డు వచ్చిందా? ఇలాంటి చాలా సింపుల్ విషయాలనే మనం సాల్వ్ చేయని వాళ్ళం. పగల్ని రాత్రి ఫాలో అవుతుందా? రాత్రిని పగలు ఫాలో అవుతుందా? సో డిస్పరేట్నెస్ ఉంటుంది. చాలా కాంప్లికేట్ అనమాట. ఈ కాంప్లికేట్నెస్ మొత్తం అర్థం చేసుకుందాం అని ప్రయత్నం చేయదు. ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది. ఎంత ట్రూత్ కి రీచ్ అయితే అంత ట్రూత్ కి రీచ్ అవుతాం. కొంచెం కాంప్లెక్సిటీ అర్థం చేసుకోవడం ఎందుకంటే నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అనేది నీ అవేర్ లో ఉండటం కోసం అని. అది అవేర్ నుంచి బయటకు వెళ్ళిపోయింది, తెలిసింది అల్టిమేట్ అయిపోతుంది. తెలిసింది అల్టిమేట్ అయిపోతే అది కేవలం నీ యొక్క సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఫలితంగా నీ యొక్క ఎగో పార్ట్ అవుతుంది. ఎగో పార్ట్ అయినప్పుడు అది సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ గురి చేస్తుంది. సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ మళ్ళా నీకు పునర్జన్మనిస్తుంది, మళ్ళా పుడతావు. సో జనన మరణ సైకిల్ కి అంత రిలేషన్ ఉంది లైఫ్ ప్రాసెస్. సో నేను దానికి కంటిన్యూ చేద్దాం. సో మనం ఏం తెలుసుకుందాం? థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ థాట్. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ మీద థాట్ క్వాలిటీ డిపెండెంట్ కాదు. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ అంటే నీ బ్రెయిన్ ఒక క్వాలిటీ, అంటే నీ బ్రెయిన్ ఒక ఫంక్షన్, నీ ఫార్మేషన్, నీ బ్రెయిన్ లో ఈ కెమికల్స్ ని ప్రొసెస్ చేయగలిగే సెన్సిటివిటీ, లోపల కొన్ని థౌజండ్స్ ఆఫ్ బయాలజికల్ రియాక్షన్స్, ఆ రియాక్షన్ జరిగే పద్ధతి, వాటి యొక్క ట్రిగర్నెస్, వాటిని ఏవైతే చేస్తున్నాయో ఆ రియాక్షన్ జరగడానికి ఆ ఇన్నరెంట్ ఫోర్సెస్, ఫ్రీ ఎనర్జీ అంటారు. ఫ్రీ ఎనర్జీ నెగిటివ్ డైరెక్షన్ లోనే చేంజ్, మార్పు జరుగుతుంది అంటారు. సో అవి వాటి మీద ఆధారపడుతుంది. అలాగే దాని థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే కేవలం బ్రెయినే కాదు, ప్లస్ మైండ్ యొక్క పార్ట్. సో ఈ మైండ్ యొక్క పార్ట్ ఏమిటి? యూనివర్సల్ మయంగా ఉన్న ఒక ఫీల్డ్ నీ శరీరం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్ మాడిఫై అవుతుంది. ఆ మాడిఫై అయినది నువ్వు రికగ్నైజ్ చేస్తావు, గుర్తిస్తావు, అవేర్లోకి ఉంటుంది. ఆ అవేర్లో ఉన్నది నువ్వు మైండ్ అంటావు. ఆ మైండ్లో సింగిల్ కాదు, అది అది అంటూ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇలా మన బాడీలో సిస్టమ్స్ లాగానే రైజ్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, ఎక్స్క్రిటరీ సిస్టము అలాగైతే ఉన్నాయో, జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ ఇలా ఉన్నాయో, అలాగే దాంట్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో సర్టెన్ సిస్టము, చిత్ అనే సిస్టము అండ్ బ్రెయిన్ కలిపి మనం థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఇది ఒక్కటే థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కాదు, నీకు 3 థింకింగ్ ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి. ఇది ఫిజికల్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, అలా కాకుండా మాలిక్యులర్ బాడీకి ఫిజికల్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. అది మైండ్ సెక్షన్ 2, సెక్షన్ 3 లింక్డ్. అలాగే ఎలక్ట్రానిక్ బాడీ ఒకటి ఉంది, దానికి నీ మైండ్ యొక్క సెక్షన్ 4కి లింక్. సో వీటి ఏమంటారంటే చిత్తు, మనస్సు, బుద్ధి అని చెప్తారు. సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 2, 3 కలిపి సింగిల్ గా స్పెసిఫై చేస్తుంటారు. మనం ఇంకొంచెం డీటెయిల్ గా స్టడీ చేయడానికి సెపరేట్ చేసాం మనం. ఇక్కడ దాంట్లో కొంత తెలిసిన పార్ట్ ఉంది, కొంత తెలియని పార్ట్ ఉంది కాబట్టి. సో దీని క్వాలిటీని ఎలాగ ఎన్హాన్స్ చేసుకోవాలి, అది నీ పర్పస్ ఆఫ్ లైఫ్. అలాగే థాట్ క్వాలిటీని ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలి, ఇక్కడ దీని క్వాలిటీ ఎన్హాన్స్ చేసిన మాత్రం క్వాలిటీ ఎన్హాన్స్ అవుతుంది గ్యారంటీ లేదు. సో నీ కండిషన్స్, నీ ప్రెసెంట్ ఫామ్ అయిన కండిషన్స్ తో నువ్వు ఎలా అవేర్ లో ఉండాలి. అవేర్ లో ఉంటే డిజాల్వ్ అయిపోతాయి, ఫ్రీ అయిపోతావు. హౌ యూ ఫ్రీ ఫ్రమ్ ద యువర్ కండిషన్స్. అలాగే హౌ యూ ఫ్రీ ఫ్రమ్ ద వాసనాస్. వాసనాస్ ఒక క్వాలిటీ ఎలా మార్చుకోవాలి, దట్ ఈస్ ద యోగా. అందుకని
నీ ఫ్రీ విల్ పార్ట్ ఏమిటి? నీ చేతిలో ఉన్నది ఇది. ఈ పార్ట్‌లు నీ చేతిలో లేకపోతే దాని యొక్క స్టేట్ బట్టి, ఆ ఉన్న ఫార్మల్ స్టేట్ బట్టి జరిగిపోతుంది. అది నీ గమ్యం అయిపోతుంది డెస్టినీ. సో, నీ ఫ్రీ విల్‌గా నువ్వేం చేస్తావో, ఏ కర్మ చేస్తావో అది నీ డెస్టినీ క్రియేట్ చేస్తుంది. ఆ డెస్టినీ మళ్ళా ఒక ఎక్స్‌పీరియన్స్ అది. ఆ డెస్టినీలో నువ్వు మళ్ళా నీ ఫ్రీ విల్‌ని వాడుకుంటూ కొంత కర్మ చేస్తావు. మళ్ళా అది ఒక డెస్టినీని క్రియేట్ చేస్తుంది. ఇలా లైఫ్ ప్రాసెస్ నడుస్తుంది. అయితే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క క్వాలిటీని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో, డ్రిఫ్ట్ వాచింగ్. సో, డ్రిఫ్ట్ వాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఇక్కడ థింకింగ్ థాట్ యొక్క క్వాలిటీ ముందు తెలిసిపోతుంది. థాట్ యొక్క క్వాలిటీ తెలిసిపోతుంది డ్రిఫ్ట్ వాచింగ్‌లో. ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీ తెలియటానికి బట్టి కింద స్టెప్స్ అన్ని చూడాలి. సో, డ్రిఫ్ట్ వాచింగ్ ప్రాక్టీసు దీని గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. మళ్ళా డీటెయిల్‌గా ఇంకా అనుమానం ఏమైనా ఉంటే మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం తర్వాత. సో, ఇప్పుడు ఫస్ట్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ చెక్ చేసుకునే మొదటిది ఏమిటంటే ఆటోమేటిక్ స్టేట్‌లో ఉందా? మీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుందా? అంటే రియాక్టివ్ సేమ్ అండ్ సిమిలర్ థాట్ విత్ ప్యాటర్న్స్. నీకు సేమ్ థాట్స్ రిపీట్ అవుతున్నాయి. సిమిలర్ థాట్స్ రిపీట్ అవుతున్నాయి. ఇది రియాక్టివ్‌నెస్‌కి స్టేట్ మాట. బిహేవియర్ రియాక్టివ్ దగ్గరికి అప్పుడే వెళ్ళదు. దీని ఫలితంగా బిహేవియర్‌కి వస్తుంది. అది తర్వాత మ్యాటరు. మనం ఎప్పుడు అక్కడ సరి చేయడానికి ట్రై చేస్తుంటాం. అక్కడ సరి చేయడానికి ట్రై చేసేందుకు సొసైటీయే నార్మ్స్ పెట్టింది. సొసైటీలోనే మనం పోలీస్ వ్యవస్థ పెట్టుకున్నాం. సొసైటీలోనే న్యాయ వ్యవస్థ పెట్టుకున్నాం మనం. అదంతా ప్రవర్తన దగ్గర రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. కానీ మన ఇండివిజువల్‌గా లోపల కంట్రోల్ అవ్వాల్సింది చాలా ఇంపార్టెంట్. వాటి వల్ల కంట్రోల్ అయితే అది కంట్రోల్ కాదు. ఫోర్స్‌ఫుల్‌గా కంట్రోల్ అవుతున్నట్టు నీ లోపల స్థితి ఏం మారినట్టు లెక్క కాదు. నీ లోపల స్థితి మారాలంటే నీ యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీ నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీలో ఫస్ట్ ఏంటి అంటే ఆటోమేటిక్ స్టేట్‌లో ఉంది అంటే థింకింగ్ క్వాలిటీ తక్కువ ఉన్నట్లే. మనం ప్రతి విషయంలో ఆటోమేటిక్ స్టేట్ ఉండకపోవచ్చు. కొన్నిట్లో ఆటోమేటిక్‌గా ఉండొచ్చు, కొన్నిట్లో టాటాలాగా ఉండొచ్చు, కొన్నిట్లో రెస్పాన్సివ్‌గా ఉండొచ్చు. సో, అందుకని ఏదో ఫిక్స్‌డ్ స్టేట్ కింద చేయొద్దు. మూవ్‌మెంట్ గుర్తుంచుకోండి. ఈ మూవ్‌మెంట్, ఈ పాయింట్, ఈ మూవ్‌మెంట్ ఆటోమేటిక్‌గా ఉన్నా. ఈ మూవ్‌మెంట్‌లో షాలోగా ఉన్నా అనేవి అవేర్‌లో ఉంటాయి. అందుకని అవేర్‌నెస్ పెట్టుకోవాల్సి వచ్చినట్టు అవేర్‌నెస్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. సో, రైట్. ఆటోమేటిక్ రియాక్టివ్‌గా ఉంటుంది. రియాక్టివ్‌గా ఆటోమేటిక్‌గా ఉంది ఎలా తెలుస్తుంది? ఆటోమేటిక్‌గా చేసేది అదే పని అలా చేయగలదు. సేమ్ అండ్ సిమిలర్ థాట్ విత్ ప్యాటర్న్. ఈ ఈ థాట్‌కి ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్యాటర్న్ అనేది నీ మెమరీలో ఫామ్ అయింది. ప్యాటర్న్ అనేది స్ట్రక్చర్ అన్నమాట. నీ స్ట్రక్చర్ అనేది ఒక ప్యాటర్న్ రూపంలో నువ్వు దాన్ని చూస్తుంటావు. స్ట్రక్చర్ ఏమిటి? ఎలా ఫామ్ అయింది అంతకుముందు తెలుసుకుందాం. మీ యొక్క ఒపీనియన్స్, అజంప్షన్స్, థాట్స్, బిలీఫ్స్ వీటన్నిటితో ఏర్పడిందని. సో, ఈ ప్యాటర్న్ ఏర్పడటానికి బ్లూ ప్రింట్ కింద ఉండేది ఏమిటి? ఆసనాస్. సో, ఎనీవే నువ్వు ప్యాటర్న్‌ని అండ్ రియాక్టివ్ థాట్ అని గుర్తు ఆటోమేటిక్ అది రియాక్టివ్‌గా ఉంటుంది. ప్రవర్తనలో రియాక్టివ్ కనబడిందంటే దాని బ్యాక్‌గ్రౌండ్ నీ థాట్‌లో ఆటోమేటిక్ ఉండే ఉంటుంది. సో, రియాక్టివ్ ఉండకూడదు అనుకోద్దు. రియాక్టివ్ నువ్వు గుర్తుపట్టావా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ స్టేట్ ఆ మూమెంట్‌లో రియాక్టివ్ గుర్తుపట్టావా లేదా అనేది. సో, దాని యొక్క కాజ్ రియాక్టివ్ అనేది ఈ మూమెంట్ అయితే నెక్స్ట్ మూమెంట్ ఎఫెక్ట్ అనుకుంటే ఆ ఎఫెక్ట్‌లో నువ్వు ఏ యారో కింద ఎమర్జ్ అవుట్ అవుతున్నావు. దాన్ని గుర్తుపెట్టావా? దేర్ ఎండ్ మెథడ్. దాని నుండి క్లియర్ అయ్యి దాని నుండి నీకు స్వేచ్ఛ వచ్చేసింది. గుర్తుపట్టలేదు అది కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద చూపిస్తుంది నెక్స్ట్ మూమెంట్. నెక్స్ట్ షాలో థాట్. షాలో థాట్ అంటే పైపైన థాట్ మాట. నాన్ కాంట్రడిక్టరీ టు సొసైటీ. నువ్వు సొంతంగా నువ్వే ఆలోచించవు. పదుగురాలు 10 మంది ఏ మాట చెప్తే ఆ మాట కరెక్ట్ అనుకోమాట. అందుకని అంటారు వేమన శతకంలో పద్యం ఉంటుంది కదా! "దూరాడు మాట పాటించదు" అని. అలాగే ఒక తప్పుని అందరూ అస్తమానం మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు. అదే సర్వస్వం 10 రకాలుగా 10 మంది సోర్సులు అదే చెప్తుంటే దీనికి నిజం అనిపించేస్తుంది. నెక్స్ట్ దాని నుండి బయటికి ఇంకో థాట్‌లోకి వెళ్ళడానికి ట్రై చెయ్యం. ఇది షాలో థాట్ అంటారు. పైపైన ఉండే థాట్. నాన్ కాంట్రరీ టు సొసైటీ. సొసైటీకి నాన్ కాంట్రరీగా ఉంటుంది. సపోజ్ ఈ వరకట్నం తీసుకోవడం అనేది ఇలాంటి షాలో థాటే.
బయటకు ఒకే నార్మ్స్ పరంగా మంచి చెడు అంటాం, తీసుకోకూడదు తప్పు అంటాం. కానీ అందరూ తీసుకుంటున్నారుగా, మనం ఎందుకు తీసుకోకూడదు అనేది ఉంటుందే షాలో థాట్ అనమాట. సో షాలో థాట్ ఎలా గుర్తుపడతాం అంటే అది సొసైటీకి కాంట్రవర్సీగా నాన్ కాంట్రవర్సీగా ఉంటుంది. కాంట్రవర్సీగా ఉందంటే కొంచెం డెప్త్ ఉన్నట్లు లెక్క. డెప్త్ ఉన్నట్లు లెక్క. అంతేగాని అది కరెక్ట్, రైటా రాంగా, కరెక్టా, గుడ్డా, బ్యాడా, మీరు అక్కడ కంక్లూషన్స్కి వెళ్ళదు. రేపు అలా కంటిన్యూ చేద్దాం ఈ పాయింట్స్ని.